యాసంగి మొన్న వానకాలంకి అయితే రైతు బంధు ఇయ్యలే. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి, నార్మల్ కనబడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే నాట్లు కూడా పడుతున్నాయి. మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి? యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినాం, ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా, కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు. ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నావు. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున, వానకాలమే 7,500, యాసంగి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు ఏమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పింది, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు, కోతలు పెడతాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పింది. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానా కాదమా? మాకేమన్నా జమాత్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు దివానా కాలే? మరి ఇప్పుడు దివానా కాలే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి రైతు బంధు బంద్ అయిందా, బంద్ కాలేదా? మరి ఇప్పుడు ఎవరు దివానాగాళ్ళు ఆయనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది అది నిజమైంది. వానకాలం ఎగబెట్టిండు, యాసంగికి ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు. నాట్లు పడుతున్నాయి, రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు 2 సార్లు ఎందుకు ఇస్తావు? 3 సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్. మరి ఈ 3 సార్లు నేను ఎవరో తట్టు? 3 పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు. ఈ 3 సార్లు మరి ఆ రోజేమో కేసీఆర్ 2 సార్లే ఇస్తుండు, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఒకసారికి ఎగబెట్టినావు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలని. ఏంది అసలు నీ ప్రభుత్వంలో? నీదో మాట, నీ మంత్రిదో మాట, ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. కౌలు రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు, వ్యవసాయ మంత్రి ఇయ్యం మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకోవాలి, రైతు కౌలు రైతు అంటాడు. ఎవరిని నమ్మాలి? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. అవి ఇంతవరకు స్టార్ట్ కాలేదు. బడ్జెట్లో పెట్టిండ్రు, ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్యలేదు. ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో, కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట. నీ గుంట భూమి ఉన్నది ఇయ్యడట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి, 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట? ఆ భూమితో ఆయన పంట వంటది, బాగుపడతాడా? ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొంతమందికి అర్ధెకరమో పావెకరమో ఉంటుంది, కానీ అవి రాళ్ళు, రప్పలు, గుట్టలు, పంట పంటది. అట్లా 2 ఎకరాలు ఉన్న పంట పంటది. మరి వాళ్ళని కూడా నువ్వు ఇలా రైతుల కిందేసి వాళ్ళకి ఎగబెడతావా? అందువల్ల ఇవాళ వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పని చేస్తున్నాడు. మేము కోరుతున్నాం, ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే. ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా వడబోతలు లేకుండా, కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ, ఎస్టీ, గిరిజనులే ఉంటుంది కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బును కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, వ్యవసాయ రంగం బాగుపడాలి, స్వయం సమృద్ధిని సాధించాలని
కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చిండు. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుండు. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి. రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. వానకాలం రైతు బంధు, యాసంగి రైతు బంధు 15,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా దుఃఖిదుండే రైతు దుఃఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇలా రైతులు కూడా ఆలోచించాలి. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రుణమాఫీ ఏమన్నాడు? నేను అసెంబ్లీ అయిపోయింది అంటుడు. అయినా అదేందా కానోళ్ళు ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? మా ప్రెస్ వాళ్ళకి అయింది అందరికీ. నీకు కాలే మీకు అయిందా వైసా? కాలే. మీకు కానోళ్ళు ఉన్నారు 2 ప్రెస్లా, మీకు కూడా కాలే. నేనేమన్నాడు? అసెంబ్లీ అయిపోయింది రుణమాఫీ అంటూ అయ్యేపోయింది అంటుండే. నేను అన్న మరి రేవంత్ రెడ్డి పోదాం బాగా గవర్నమెంట్ లేకుండా పోదాం అంటున్నావు కదా. మరి మా మెదక్కు ఇప్పుడు 25వ తారీఖు నాడు మెదక్కి వస్తుండు. రేపు ముఖ్యమంత్రి గారికి నేను స్వాగతం పలుకుతున్నా. సరే, అమ్మవారి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టినావు, మాట తప్పినావు. ప్రాయశ్చిత్తం చేసుకో. అమ్మవారు చాలా పవర్ఫుల్. 7 అమ్మవారు. ఆ 7 అమ్మవారి దగ్గర ముక్కు నేలకు రాసి చెంపలేసుకొని అమ్మవారు నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పినా నన్ను క్షమించు అని ఆ అమ్మవారిని వేడుకో. మెదక్ చర్చ్ ఘనమైన చర్చ్, ఏషియాలోనే 2వ పెద్ద చర్చ్. ఆ యేసుక్రీస్తు మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు. ఆడ కూడా ప్రాయశ్చిత్తం చేసుకో యేసుక్రీస్తు దగ్గర. తప్పు చేసిన యేసు మహాప్రభు నీ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టులోగా మొత్తం రుణమాఫీ చేస్తా అని చెప్పి డిసెంబర్ యేసుక్రీస్తు పుట్టిన దినం నాటికి కూడా ఇంకా రుణమాఫీ చేయలేదు. ఇంకా రైతులు ఆగంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నేను మాట తప్పినా అని ఆ యేసు ప్రభువును ప్రాయశ్చిత్తం చేసుకో. ఆ యేసు ప్రభువు గొప్పవాడు, క్షమాగుణం కలిగిన వాడు. తప్పు చేసిన వాడిని కూడా క్షమిస్తాడు. పాపం చేసిన వాడు కూడా ప్రాయశ్చిత్తపడితే క్షమించే గొప్ప గుణమున్న వ్యక్తి యేసు ప్రభువు.